ముకుంద జ్యువెలర్స్ లో బిగ్గెస్ట్ వడ్డాణం మేళ VA కేవలం 9.99% మాత్రమే. ఈ ఆఫర్ అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు. మా కొత్త ఎక్స్క్లూసివ్ బ్రాంచ్ పూర్వి త్వరలో KPHB లో. ఇప్పటి వరకు గిట్టుబాటు ధర లేకపోవడం, ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు, పురుగుల వలన రైతులు నష్టపోవడం చూస్తుంటాం. కానీ కృష్ణా జిల్లాలో దొంగల వల్ల రైతులు పంటలు నష్టపోతున్నారు. ఇంతకీ ఈ దొంగలు ఏం చోరీ చేస్తున్నారు, వారు రైతులకు కలగజేస్తున్న నష్టం ఏమిటో ఈ కథనంలో చూద్దాం. కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో 10 గ్రామాల్లో రైతులు కూరగాయలు, వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు. ఈ మండలంలో సుమారు 2000కు పైగా 3-ఫేజ్ విద్యుత్ మోటార్లు ఉన్నాయి. కోసూరువారిపాలెం, మోపిదేవి, నాగాయతిప్ప, ఉత్తర చిరువొల్లంక పరిసర గ్రామాల్లో గత 2 నెలలుగా దొంగలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. మోటార్ల నుంచి బోర్డు వరకు ఉన్న కాపర్ వైరు, బోర్డులో ఉన్న కాపర్ వైరును దొంగతనం చేస్తున్నారు. ఉత్తర చిరువొల్లంక ఏరియాలో సుమారు 30 మోటార్ల వైర్లు దొంగిలించారు. వారం రోజులకు మోపిదేవి వార్పు వైపు మరో 30 మోటార్ల వైర్లు కట్ చేసుకుని పోయారు. మరో 10 రోజులకు చిరువోలు కట్టవైపు ఉన్న సుమారు 20 మోటార్ల వైర్లు దొంగిలించారు. నడివిలంక వైపు సుమారు 10 మోటార్ల వైర్లు కట్ చేసి కాల్చి అందులో ఉన్న రాగి ఎత్తుకుపోయారని రైతులు చెబుతున్నారు. రాత్రిపూట దొంగలు తిరిగి మోటార్ వైర్లు కట్ చేసిపోతున్నారండి. పక్క తోట చూడండి, చనిపోతుంది. దాని పొలతాన్ని నిలబెట్టాలి. పెడతానికి మోటార్లు ఏమో ఆడతలేదు. ఈ దొంగలు ఈ రకంగా వైర్లు కట్ చేసిపోతున్నారు. పోలీసులకి మేము రిపోర్ట్లు ఇచ్చినా పట్టించుకోవట్లేదు. ఇప్పటికి 2 మాటలు మా ఏరియాలో చుట్టుపక్కల 4 మూలన ఏదన్నా కానీ ప్రతి 15 రోజులకి ఏదో మూలన కట్ చేస్తానే ఉన్నారు. రైతులు కాపలా కాస్తూనే ఉన్నారు. ఈ వైర్ వచ్చేసి ఇంకోటి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఖర్చు అవుతుంది కాక మళ్ళీ ఎలపని తెచ్చుకోవాలి, తిరుగుడు ఎక్కువ అవుతుంది. రైతు మేము వ్యవసాయమే చేసుకోమా, ఈ దొంగల కాపలా కాయమా, మా పరిస్థితి ఏంటి అనేది తెలియట్లేదు. ఇగో ఇలా కోసేసి వైర్లు, దీనిలో రాగి ఉంటుందండి. ఆ రాగి ఈ వైర్లు ఆ మంటలో కాల్చారు, ఒక మంటలు వేశారు. ఈ వైర్లు కాల్చి రాగి తీసుకెళ్లడంతో పాటు కండ్లు మొక్కజొన్న చేను ఉంది ఇక్కడ మాది. ఆ మొక్కజొన్న చేలో కండ్లు తెచ్చుకుని ఎంత ధైర్యంగా కండ్లు కాల్చుకుని తిని ఈ వైర్లు కాల్చుకుని వైర్లు తీసుకెళ్లిపోయారు. పాకాలో కూడా తాటేకులు కూడా పీకేశారు. పాకాల తాటేకులు పీకి ఆ తాటేకుల మంటల్లో ఈ వైర్లు పీకేశారు. ఈ యంత్రాంగం అంతా బాగా చర్యలు తీసుకుని ఆ దొంగలను పట్టుకోవాల్సిందిగా కోరుకున్నాం. మోపిదేవి పోలీసులకు ఫిర్యాదు చేసినా దొంగతనాలు ఆగట్లేదని, 2 నెలలుగా వైర్లు దొంగతనం జరుగుతూనే ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైర్లు దొంగతనం వల్ల ఒక్కో మోటారుకు 1500 నష్టపోతున్నామని, నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. ఓవైపు పంటకు గిట్టుబాటు ధర లేక పెట్టుబడైనా వస్తుందా రాదా అనే బాధలో ఉంటే ఇప్పుడు ఈ దొంగల భయం మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతోందని రైతులు వాపోతున్నారు. గత 30 సంవత్సరం బట్టి మేము పొలం వ్యవసాయం చేస్తున్నామండి. ఈ మోటార్లు ఎత్తుకుపోతాం, వైర్లు పీకిపోతాం, బాగా ఇబ్బందిగా ఉందండి. రోజుకు ఒక ఏరియా వస్తున్నారండి. మొన్న చిన్నంకి వెళ్ళారు, మొన్న శ్రీవల్లం గొలపం వెళ్ళారు, మొన్న లాక్కడికి వెళ్ళారు. ఈరోజు రాత్రి మేము 7 గంటల దాకా పొలం ఉన్నాం. రాత్రి పొద్దున చూస్తే మా అత్తరగా నీళ్ళు పెట్టుకోవాలి, మాగాడి నీళ్ళు పెట్టుకోవాలని చూస్తే ఏముంది వైర్లు కట్టేసిపోయారండి. గత 30 సంవత్సరం బట్టి మేము వ్యవసాయం చేస్తున్నాం. ఇంతవరకు ఎప్పుడు లేదు మా ఏరియా. ఇప్పుడు వచ్చారు. మా పొలం మీదే తాటాకులు పెట్టి తగలేసుకుని ఇక్కడి నుంచే తీసుకెళ్లిపోతున్నారండి. నానా బాధలు పడుతున్నాము. అసలు గిట్టక మేము పెడుతుంటే వీళ్ళేమో వైర్లు దాక్కుపోతున్నారు. నానా ఇబ్బందిగా ఉందండి. కొంచెం పోలీసు వాళ్ళు కొంచెం చర్య తీసుకుని మాకు కొంచెం న్యాయం చేసేటట్టుంటే బాగుంటుందండి. మేము కూడా కొంచెం బతకగలుగుతాం ఇక్కడ. లేకపోతే వాళ్ళ వైర్లు పీకిపోతారండి. 2-4 రోజులు అయితే మూటలు కూడా పీకిపోతారు. రాత్రి పూట వచ్చి మేము కాపలా కాయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉందండి పొలాల మీద. రాత్రి 7 దాకా ఇక్కడ ఉన్నా మరి రాత్రి ఎప్పుడు వచ్చారో కోసుకుపోయారు. ఇప్పుడు తెల్లారి నీళ్లు పెట్టాలంటే మోటార్ ఆడతలేదు వచ్చి. ఇప్పుడు మరి అంతా చర్య తీసుకోవాలి మీరంతా కలిసి. రైతు బాధ ఎవళ్ళు పట్టించుకోవట్లేదండి. పోలీసులు త్వరగా దొంగలను పట్టుకోవాలని, లేని పక్షంలో పంటలు పండించలేమని రైతులు చెబుతున్నారు.